పొలంలో పశువులను మేపుతున్న ఒక బాలునికి పెద్ద చెట్టుపైనున్న గూటిలో ఒక గ్రద్ద గుడ్డును చూసి దానిని తన ఇంటిలో పొదిగే కోడిగుడ్లలో ఉంచాడు. ఆ గ్రద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది. గద్దపిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడిపిల్లలతో పాటు తిరగసాగింది. ఆ గ్రద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో కోడిపిల్లలాగానే వ్యవహరిస్తూ జీవించింది. అందుకే ఆ గ్రద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచి లోపలే పెరుగుతూ వచ్చింది. గద్దపిల్ల దృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది. తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది. ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విచ్చుకుని ఎగిరేందుకు ప్రారంభించింది. అలా ఎగురుతూ పైకి పోయింది. పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది. తన విధి కంచి లోపల తిరిగే కోడిపిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది. తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది. ఇప్పుడు ఆ గ్రద్ద ఎత్తైన చెట్టుపైనే నివసించే ధైర్యానికి, స్వతంత్రానికి చిహ్నంగా అమెరికా గరుడ పక్షిగా సువిశాల సునీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగగలిగింది.